నేను ఇది 3వ సారి కంటెస్ట్ చేస్తున్నాను. రారా గజ్జికొక్క అద్దా. ఒక ఫ్రస్ట్రేషన్లో ఏంటి సార్ అది? ఫ్రస్ట్రేషన్లో ఈ నియోజకవర్గంలో మేము గెలవలేమనేటువంటి ఉద్దేశంతో నిజమేనయ్యా పుల్లారావు. స్ట్రెస్ ఏంటి, ఏ రకంగా రిలీవ్ అవుతారు వర్క్ స్ట్రెస్ నుంచి? స్ట్రెస్ అనేది పెద్ద తీసుకునే రకం కూడా కాదు రజ. ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? దేవుని దయ వల్ల ఏదైనా కూడా ఇటుకు వస్తా, ప్రేయర్ బాగా చేస్తాను. చూసుండరు. ఫోన్ వాడతారా వాడరా చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎవరికి ఫోన్ లేదు, ఏంటి సార్ అది? ఎవరికి ఫోన్ లేదు. నమస్తే నమస్తే సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నా. హలో, యా, ఇస్ ఇట్ అ గుడ్ టైమ్ టు స్పీక్ టు యు నా? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. తర్వాత జరుగుతుంది. నువ్వు నేను చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తావు, తర్వాత జరగాల్సింది జరుగుతుంది. నీ బావ ఎలా ఉంటాడు? బాబు మోహన్ లా అందంగా ఉంటాడు. మరి వెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నా? అదే కుదరట్లేదు. ఎందుకని? మా బావ వాళ్ళమ్మ మాట కాదని లేడు. బావ టీవీ అయితే అంత రిమోట్, అది సస్తే గానీ నాకు ఆడుతూ పెళ్ళవదు. ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుకుంటాకి సచ్చుండేవాడిని. అయితే ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నువ్వు పరిగెడుతుంటే నేను వెంటపడి తరిమి కొట్టాలి. నువ్వు ఎంత దూరం పరిగెత్తినా నా నుంచి చిర కొట్టించుకోవడం తప్పదు. బట్ట తలయాడా, కిందకి దిగుతావా లేక నన్ను పైకి రమ్మంటావా? నువ్వు నన్ను ఇక్కడ తీసుకొస్తావని తెలిసే 2 గ్లాసుల హార్లిక్స్ తాగొచ్చా. నువ్వు నన్ను పట్టుకోలే. స్టూడెంట్స్ అని ఎందుకు అంటున్నాము అంటే వాళ్ళు యువత కాబట్టి. అవునా? అబ్బా, ఎంత గురువారప్ప. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఇట్ట తయారయ్యేనే మీరంతా? ఏ ఊరు మీది? ఇంతమందికి మీరు బ్యాచ్? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.